హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను పొద్దున్నుంచి వీడియో పెట్టలేదండి. ఈరోజు నేనైతే ఏం చేశానంటే బట్టలు ఉతికానండి. పొద్దున్నుంచి ఖాళీ లేదు. ఇగో చూసారా, మొత్తం చాలా బట్టలు ఉతికానండి. ఇగో పైన కూడా ఆరేసి ఉన్నాయి చూసారా. మరి ఇగో ఊరెళ్ళాను కదండి. మరి నిన్న మొత్తం 2 రోజుల నుంచి ఉతకలేదు, బాగా మాసిపోయినాయండి. అందుకని ఉతికేసాను, మొత్తం అన్నీ క్లీన్ చేశాను. ఇగో మేటలు కూడా క్లీన్ చేసానండి. మేటలు కూడా కాడ దగ్గర మేటలు కూడా ఉతికేసాను. బట్టల పని అయితే అయిపోయిందండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దుప్పట్లు నానబెట్టానండి. ఇప్పుడు ఇదిగో దుప్పట్లు అయితే నానబెట్టాను. లెగిసి టైడ్ సర్ఫ్ ఇదిగో నానబెట్టానండి. 6 దుప్పట్లు నానబెట్టాను. ఉతకాలి. మరి ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని అనేసి ఎండు చేపలు తీసుకున్నానండి మొన్న. ఆ రోజైతే ఒబ్బడి చేయలేదు, ఎండబెట్టాను. పొద్దున్నుంచి ఎండబెట్టానండి, ఆరబెట్టాను. బాగా ఆరిపోయినవి. ఇగో చూసారా, మొత్తం చేప అండి. ఇది క్లీన్ చేసి మొత్తం బాగు చేసేసుకుని తలకాయలు ఇవన్నీ తీసేసి ఇగో బాక్స్లో పెట్టేస్తానండి. ఈ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అంటే మనం కంగారుగా పొద్దున్నే పనికి వెళ్తాను కదండి. నేను మరి కంగారుగా చేసి ఒబ్బడి చేసి ఇవన్నీ చేసే టైం ఉండదు కాబట్టి అందుకే ముందుగా ఒబ్బడి చేసేసాను అనుకోండి. ఒక 2 ముక్కలు 3 ముక్కలు తొందరగా ఫాస్ట్గా కడిగేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. అందుకని నేను ఇలా చేస్తున్నానండి. ఇగోండి ఇవనుకో, ఇది చేప, మరి సావడాయి చేప ఏదో అంటారు దీన్ని. మొత్తం అన్నీ ఇయ్యనండి. ఇంకా చూసారా, ఇవ్వండి. ఇగో ఈ చేపలండి కోరవ పరుగులు అంటారు. ఇవి మామూలుగా వంకాయలో కానీ గోంగూరలో కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మనం బంగాళాదుంపలు కావచ్చు, వంకాయ కావచ్చు, తర్వాత ఇందులో అయినా వేసుకోవచ్చు. గోంగూరలో వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం మామూలుగా పప్పుచారు కాసినప్పుడు అండి ఇవి ఏం చేయొచ్చు అంటే పప్పుచారు పెట్టుకుని ఉప్పు చేప అంటారు కదా, వేపుకుంటారు కదా, అదేవిధంగా ఈ చిన్న చేపలు మామూలుగా ఫ్రై చేసేసుకొని ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా ఫ్రై చేసేసి కారం చల్లుకొని పక్కన పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి. పప్పుచారు ఉప్పు చేప అంటారు కదా. ఇగో మరి నేనైతే ఒబ్బడి చేస్తున్నాను. ఇవి చూసారా ఫ్రెండ్స్. మరి పొద్దున్నుంచి అయితే పని ఇది అయ్యిందండి. పొద్దున్న కుకింగ్ వీడియో కూడా పెట్టలేదు నేను, అందుకని ఇప్పుడు ఏదో చిన్న వీడియో పెట్టాలనుకున్నాను, పెట్టాను ఫ్రెండ్స్. చూసారా, మరి నేను పెట్టిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ పైకి గెంటేస్తున్నారు, అలా తోయకుండా చూసి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీ అందరినీ అడుగుతున్నానండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఇప్పుడు మరి చేపలు క్లీన్ అయిపోయాక మామూలుగా మళ్ళీ ఆ దుప్పట్లు ఉతకాలి, మళ్ళీ బట్టలు అన్నీ తీసుకోవాలి, అన్నీ చేయాలండి. చాలా పని ఉంది. చిన్న వీడియోతో ఈరోజైతే నేను సరిపెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.